పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉన్న టైంని మనం లైఫ్ అంటాం. అంటే నీ యొక్క నిర్దిష్టమైన గోల్ని రీచ్ అవ్వటానికి ఒక ప్రణాళికాబద్ధంగా నీ టైంని ఉపయోగించుకోవటాన్నే టైం మేనేజ్మెంట్ అంటారు. స్ట్రెస్ కారణం హర్రీ వర్రీ కర్రీ. కర్రీ గురించి మరో క్లాస్లో చెప్పుకుందాం. హర్రీ వర్రీ అంటే ఏమిటి? పనులు అయిపోవట్లేదు ఏమిటి? నేను ఇవాళ చేయాల్సిన పనులు నాకు అవ్వట్లేదేమిటి? హర్రీగా ఉంటాం. వర్రీ, టెన్షన్. ఈ రెండిటి వల్ల విపరీతమైన స్ట్రెస్ వస్తుంది. ఈ స్ట్రెస్ తగ్గాలంటే ఒక్కటే మార్గం, ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. టైంని కొంతమంది కిల్ చేస్తారు. టైంని తనకు ఉపయోగపడేటట్లుగా యూటిలైజ్ చేసుకోవటమే టైం మేనేజ్మెంట్. పర్సనల్ లైఫ్ని మరియు నీ యొక్క చదువుని, నీ చదువు అంటే ఇక్కడ వర్క్ అని ఉంటుంది. వర్క్ అంటే స్టూడెంట్కి చదువు. నీ చదువు, నీ పర్సనల్ లైఫ్, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అందుబాటులో ఉన్న కాలాన్ని నీకు ఉపయోగపడేటట్టు చేసుకుంటే, కాలాన్ని కూనీ చేయకుండా, కాలక్షేపం చేయకుండా ఆ కాలం నీకు ఉపయోగపడేటట్టు చేసుకుంటే నిన్ను మించిన వాళ్ళు లేరు. లాంగ్ టర్మ్ గోలు, షార్ట్ టర్మ్ గోలు. అంటే లాంగ్ టర్మ్ ఏంటి? నువ్వు గొప్పవాడి అవటం. షార్ట్ టర్మ్ ఏంటి? 10th క్లాస్ అత్యద్భుతంగా ఫలితాలు పొందటం. దానికి ఈ టైంని ఎలా ఉపయోగించుకోవాలి? ప్రపంచంలో ఏదైనా సంపాదించవచ్చు. పాలు ఒలికిపోయినాయనుకో, మళ్ళీ పాలు తెచ్చుకోవచ్చు. ఏదైనా వస్తువు పోయిందనుకో, మళ్ళీ వస్తువు తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనుకో, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. గడిచిన కాలాన్ని మాత్రం తెచ్చుకోలేము. ఈ టైం మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైనది ఎప్పుడూ చదువుకోవటం కాదు. చదువుకోవాలి, వినోదం ఉండాలి, విశ్రాంతి ఉండాలి. ఈ మూడు కలిస్తేనే టైం మేనేజ్మెంట్. ఓన్లీ చదువుకోవటం ఎప్పుడూ నువ్వు సక్సెస్ అవ్వవు. అందరికీ ఉన్నటువంటి ఒక్కటే జబ్బు ఏమిటో తెలుసా? మొబైల్. మొబైల్ని నీకు ఉపయోగపడేట్టుగా వాడుకోవాలి, కానీ మొబైల్ని నీ కాలాన్ని కూనీ చేసేట్టుగా వాడుకోకూడదు. అందుకే చెప్తున్నాను, నువ్వు విజయాన్ని పొందాలంటే ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. మరి ఎవరికీ కూడా ఎక్కువ గంటలు లేవు. ఆ ఉన్న 24 గంటల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాడు వాడు గొప్పవాడు అవుతాడు. గెలిచిన వాడికి 24 గంటలే, ఓడిపోయిన వాడికి 24 గంటలే. ఎవరైతే నో అని చెప్పగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. ప్లీజ్ ట్రస్ట్ మీ. లెర్న్ టు సే నో ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ ప్రాపర్ టైం మేనేజ్మెంట్. గోల్ రీచ్ అవ్వటానికి ఎన్నో పనులున్నాయి. ఆ పనుల్ని 4 భాగాలుగా విడగొట్టుకోవాలి. మొదటి భాగం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అర్జెంట్. ఇది ముందు చేసుకోవాలి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ బట్ నాట్ మోస్ట్ అర్జెంట్. మూడోది మోస్ట్ అర్జెంట్ బట్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్. నాలుగోది నైదర్ మోస్ట్ అర్జెంట్ నార్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గనక నువ్వు ఫాలో అయితే బ్రహ్మాండమైన సక్సెస్ అవుతావు. విజయాన్ని పొందే వాళ్ళు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొక్రాస్టినేషన్లో నుంచి బయటపడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ కంటిన్యూస్ స్లీప్ ఆఫ్ 7 hours. అప్పుడు కానీ నెక్స్ట్ డే క్లాస్లో శ్రద్ధగా పాఠం వినలేడు, శ్రద్ధగా అర్థం అవ్వదు. నువ్వు గనక రాత్రిపూట వరుసనే 7 గంటలు నిద్రపోలేదనుకో, పగలంతా కూడా చాలా డ్రౌజీగా ఉండి లెసన్ శ్రద్ధగా వినలేకపోతావు, దాన్ని మెమరైజ్ చేయలేకపోతావు. నువ్వు ప్రపంచంలో కల్లా గొప్పవాడి అవ్వాలనుకుంటే మేక్ ఇట్ 8 hours. 25 minutes చదువుకోవాలి, 5 minutes బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ అంటే ఏంటి చెప్పనా? నువ్వు చదువుకున్నది రిటైన్ చేసుకోవాలి అంటే రికలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఏముందో చూడు, సండే ప్లానింగ్. సండే బా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సండే కూడా స్కూళ్ళు ఉంటున్నాయి. సండే అంటే ఎగ్జాము. నీ యొక్క పరిస్థితులకి అనుకూలంగా నువ్వు ప్లాన్ చేసుకో. సండే నీకు 3 పనులు ఉన్నాయి. ఒక్కటి, గత వారంలో నువ్వు కంప్లీట్ చేయాలనుకున్నవి కంప్లీట్ చేయలేకపోయావు, అవి ఇప్పుడు కంప్లీట్ చేయి. రెండు,
నువ్వు గత వారాల్లో కంప్లీట్ చేయాలనుకున్నావు, అన్నీ కంప్లీట్ అయినాయి. రివైజ్ చేసుకో. 3, నెక్స్ట్ వీక్ నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు ప్లాన్ చేసుకో. ఇక్కడ నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. వాట్ యు మీన్ బై స్మార్ట్? నీ యొక్క గోలు స్పెసిఫిక్గా ఎంచుకున్నావా? ఆ ఎంచుకున్న గోలు రియలిస్టిక్గా ఉందా? ఒక సక్సెస్కి ఫెయిల్యూర్కి తేడా ఏంటో తెలుసా నీకు? ఇంతవరకు వెళ్ళాలనుకున్నావు, ఇంతవరకు వెళ్ళావు, సక్సెస్. నువ్వు ఇంతవరకు వెళ్ళాలనుకున్నావు, ఇంతకంటే ముందు ఎక్కి వెళ్ళావు, ఫెయిల్యూర్. కాబట్టి ముందు ఎంజాయ్ ది స్వీట్నెస్ అండ్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ సక్సెస్. ఆ సక్సెస్ యొక్క సువాసనని నువ్వు అనుభవించాలంటే బీ రియలిస్టిక్ అబౌట్ యువర్ సెల్ఫ్. గొప్పవాళ్ళు అవటానికి నువ్వు ఐఐటి డాక్టరే అవ్వాలనుకోకు. నీ కెపాసిటీ ఏమిటో తెలుసుకుని దానికి సంబంధించిన గోల్ పెట్టుకుని ఆ గోలు రీచ్ అవ్వటానికి టైం షెడ్యూల్ తయారు చేసుకోమని నీకు చెప్పుకుంటున్నా. నువ్వు చదువుకునేటప్పుడు నీకు డిస్ట్రాక్ట్ అవుతున్నటువంటి పాయింట్స్ ఏమిటి? వాటిని ఓవర్కమ్ చేయటం ఎట్లా? లేదు, ఈ 25 మినిట్స్ చదువుకుని 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వటం నీకు ఉపయోగపడటం లేదా? తెల్లారితే నాది కాదు. ఇవాళ ఎంత లేట్ అయినా సరే, ఇవాళ నేను చేయాల్సిన పనులు ఇవాళ్లే చెయ్యాలి. ఎక్కువ పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని అది కంప్లీట్ అవ్వక వర్రీ అవ్వకు. ఏది త్వరగా కంప్లీట్ చేయగలవో అది ముందు కంప్లీట్ చేయి. సో నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి అనే నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నా టాపిక్ని కంక్లూడ్ చేసేసుకుంటున్నాను. ఓవర్ టు మిస్టర్ వేణు అండ్ ఆలివ్ స్వీట్స్ టు అన్మ్యూట్ ది చిల్డ్రన్ హూ హ్యావ్ రైజన్ దర్ హ్యాండ్స్. మీ డౌట్స్ని అడగండి. ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. మీ టీచర్స్ కన్నా, మీ పేరెంట్స్ కన్నా ఈ మిషన్ 10th క్లాస్లో చెప్తున్న వాళ్ళం ఎవరం గొప్ప వాళ్ళం కాదు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది పిల్లలు వాళ్ళు చాలా సీరియస్గా వింటున్నారు, వాళ్ళు రాసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా భవిష్యత్తులో ఇది ఒక మంచి కార్యక్రమంగా రూపుదిద్దుకొని 2 రాష్ట్రాల నలుమూల ఉన్న విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. టైం మేనేజ్మెంట్ మీద సబ్జెక్ట్ అనేది అన్ని ఏజ్లకి, అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు, చాలా అద్భుతంగా ఉంది. కంటిన్యూ చేయాల్సిందిగా డివిఆర్ గారు కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి టీచర్లందరికీ, విద్యార్థులందరికీ మా హృదయపూర్వక సుస్వాగత సుమాంజలి. అలాగే ఫ్యాకల్టీగా వస్తున్న పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు నీ గోల్ మీద నీ మనసు పెట్టుకో, నీ లక్ష్యం మీద నువ్వు మనసు పెట్టుకో. ఇప్పుడు గనక కష్టపడితే జీవితాంతం సుఖపడచ్చమ్మా. లీడర్కి ఎక్కువ జ్ఞానం లేదు, ఫాలోయర్కి తక్కువ లేదు. లీడర్ తనకున్న నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడు, ఫాలోయరు తనకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోలేకపోతున్నాడు. సమ్టైమ్స్ ఫాలోయర్స్ ఆర్ మోర్ నాలెడ్జ్డ్ దాన్ లీడర్స్ జస్ట్ బికాస్ దే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్, దే కంటిన్యూ టు బి ఫాలోయర్స్. మీరు టైం మేనేజ్మెంట్లో, డే టు డే లైఫ్లో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేను చెప్పలేకపోవచ్చు, కానీ మీరు అడగటమే ఎడ్యుకేషన్ అందరికీ. ప్రగతి సార్, ప్రగతి గారు సార్ అది లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి ఎక్కువ టైం పడుతుంది కదా సార్, అది ఈజీ చేయడానికి ఎలా సార్? అమ్మా, అస్సలు మన తెలుగు రాష్ట్రాల్లోనమ్మా లాంగ్వేజెస్ నెగ్లెక్ట్ చేస్తున్నారమ్మా. లాంగ్వేజ్ మీద కమాండ్ లేకపోతే నువ్వు ఎప్పటికీ గొప్పదాన్ని కావు. లాంగ్వేజ్ మీద కమాండ్ రావాలంటే, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను కదమ్మా, ఎప్పుడు కూడా పిల్లలు టెక్స్ట్ బుక్స్ అయిపోయింది చదువుకోవటం, మంచి మంచి బుక్స్ చదువుతున్నారమ్మా. ఎప్పుడు వాళ్ళు రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ అవ్వాలి, చదువుకోవటం అనేది ఒక హ్యాబిట్ అవ్వాలమ్మా. నువ్వు లాంగ్వేజ్ మీద కమాండ్ రావాలంటే, నేను లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటల్లా, తెలుగు మీద కూడా మన వాళ్ళకి కమాండ్ తగ్గిపోయింది. నువ్వు ఆ బుక్స్, చక్కటి బుక్స్, ఉపయోగపడే పుస్తకాలని చదవండి అమ్మా. ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత ఊరికే ఆ మొబైల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారు, కానీ ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది సున్నా అయిపోయింది. పాప, నువ్వు అడిగిన క్వశ్చన్కి లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ సబ్జెక్ట్. లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలంటే కథల పుస్తకాలు చదవాలి. మీరు ఈ మొబైల్స్
యూట్యూబ్లు ఆపి పుస్తకాలు చదవండి అమ్మా. టెక్స్ట్ బుక్స్తో పాటుగా కథల పుస్తకాలు చదవండి, మీకు నచ్చిన కథలు. దట్ ఈస్ మై అడ్వైస్. ఆలివ్ మేటా మిషన్ 10th క్లాస్ ప్రతి ఆదివారము సాయంత్రం 5ంటికి ఇదే జూమ్ ఐడితో ప్రపంచంలో మేధావులతో చెప్పిస్తుందమ్మా. ఇవాళ చెప్పింది ఇవాళ కంప్లీట్ అవ్వలేదు, ఏం చేయాలి? ఒక ఆయన నన్ను అడిగారు, నన్ను చాట్ బాక్స్లో క్వశ్చన్ వచ్చింది, నాట్ బి ఏబుల్ టు గెటప్ ఇన్ ది మార్నింగ్. ప్రగతి, నాగాంజలి, ఇప్పుడు మనము డే టైం టేబుల్ ప్రిపేర్ చేస్తాము, బట్ దాన్ని కరెక్ట్గా టైంకి కంప్లీట్ చెయ్యం. ఎలా? అదే కదమ్మా నేను చెప్పింది. నువ్వు డే టైం టేబుల్ తయారు చేసావమ్మా, ఇవాళ సోమవారం అమ్మా, మండే నైట్ ట్యూస్డే ఎలా చదవాలో తయారు చేసావు, కంప్లీట్ అవలా. ట్యూస్డే నైట్ పడుకునేటప్పుడు వెన్స్డే టైం టేబుల్లో ఈ లెఫ్ట్ అవుట్స్ రాసుకో, అంతకంటే దారి లేదు. 6 to 7 hours మించి నిద్రపోబాక. అంతేగాని పొద్దున్నే లేవాలని ఎవరన్నారు? నెవర్ స్లీప్ ఫర్ మోర్ దాన్ 7 hours. అలాగే నువ్వు పొద్దున్నే లేవాలి, లేట్గా పడుకుంటే పొద్దున్న ఎట్లా లేస్తావు? How should we prioritize task when everything seems when everything seems important, that which is more urgent is the top priority. అన్నీ ఇంపార్టెంటే, అందులో అర్జెంట్ ఉంటాయి కదా, అర్జెంట్గా టాప్ ప్రియారిటీ ఇస్తావు. ఏది అర్జెంటో చూసుకో, అందులో ఏది ఇంపార్టెంట్, అర్జెంట్ అయిన వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది? బ్రేక్ యువర్ బిగ్ టాస్క్ ఇంటూ స్మాల్ సబ్ టాస్క్ అండ్ కీప్ ఎవాల్యుయేటింగ్ అండ్ బిల్డ్. యా, దట్ ఈస్ వన్ ఆన్సర్. అంటే నీ యొక్క పెద్ద టాస్క్స్ని చిన్న చిన్న టాస్క్స్ చేసుకుని వాటిని డెవలప్ చేసుకోమని. ఇప్పుడు సాయి తేజ, వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? కెన్ యూ సే టిప్స్ సార్? తప్పకుండానమ్మా. టైం మేనేజ్మెంట్ అంటే ప్రతి వ్యక్తికి 24 గంటలే రోజుకుంటాయి. ఆ 24 గంటల్లో నువ్వు ఒక 10 hours బెడ్ బాతు డైనింగ్ కేటాయిస్తావు, మిగిలిన 14 hours నువ్వు స్కూల్లో ఉంటావు. ఆ 14 hours నేను అనుకోవటం ఒక 8 hours, ఈ మిగిలిన 6 hours నువ్వు మేనేజ్ చేసుకోవటంలో అందరికీ చెప్తున్నాను, ఫిజికల్ స్ట్రెంగ్త్ గివ్స్ మెంటల్ స్టామినా, మెంటల్ స్టామినా విల్ గివ్ యూ సక్సెస్. మీ ఇంట్లోనే స్కిప్పింగ్ చేయి, తాడుతో జాగింగ్ చేయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే నువ్వు ఎప్పటికీ సక్సెస్ అవ్వవు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాబ్లము, మార్క్స్ మేకింగ్ మెషిన్స్గా మారటానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం టైం కేటాయించి మిగిలిన గంటలను వాడుకో. బెడ్ బాతు డైను దగ్గర నువ్వు సేవ్ చేసుకోవచ్చు. అలాగే రత్నకుమారి గారు, స్ట్రెస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎవరికి స్ట్రెస్ చూపించు. స్ట్రెస్ ఎక్కడన్నా ఎవరైనా చూపిస్తారా? స్ట్రెస్ ని ఫీల్ అవుతావు. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇందాకే చెప్పాను, హర్రీ వర్రీ. ఆ హర్రీ వర్రీ తగ్గాలంటే దయచేసి విను, నువ్వు పెట్టుకున్న గోల్ రియలిస్టిక్గా ఉండాలి. దానికంటే 1 mm పైకి వెళ్ళామనుకో, నీకు సక్సెస్ వల్ల స్ట్రెస్ ఉండదు. గోలే పెద్దది పెట్టుకున్నావు, దానికంటే కొంచెం తక్కువ అయ్యామనుకో స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ తగ్గాలంటే గోల్ చిన్నవి పెట్టుకోవాలి. తెలుగు స్పెల్లింగ్ మిస్టేక్స్ దగ్గర నువ్వేం చేయాలంటేనమ్మా, మనసు చాలా జబ్బు ప్రస్తుతం, మనసులో చదువుకోవటం, పైకి చదవకపోవటం పెద్ద జబ్బు అయిపోయింది. ఏమిటి? పుస్తకం తెరిచి నల్లగుడి దాని మీద పెట్టి కూర్చోవటం. దాన్ని మెల్లగా పైకి చదువమ్మా. నీకు వినపడేటట్టు నువ్వు చదువు, నీకు స్ట్రెస్ రాదు, నీకు తప్పులు రావు. తెలిసిందా? నేను మీ దగ్గరికి మీటింగ్ రావటానికి ఒక కంపెనీ CEO మీట్ అయ్యా. టైం లోపల ఆ టాస్క్ కంప్లీట్ చేయాలంటే ఎలా? అసలు టైం లోపల కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేయకు. అది కంప్లీట్ అవటం ముఖ్యం, కానీ టైం లోపల కంప్లీట్ అవటం ముఖ్యం కాదు. తర్వాత ఒక రాజ్ కుమార్ అనే మంచి వ్యక్తి, డు నాట్ సీ మొబైల్, హౌ టు కంట్రోల్ సార్, ప్లీజ్ టెల్ సమ్ టిప్స్. సైలెంట్ మోడ్లో పెట్టుకో, ఫస్ట్ దూరంగా పెట్టుకో. నువ్వు చదువుకోవటం కంప్లీట్ అయింది, 25 నిమిషాలు చదివావు, 5 నిమిషాలు రికలెక్ట్ చేసావు, నెక్స్ట్ 25 నిమిషాలకి వెళ్తున్నావు. ఒక్క తడవ మొబైల్ చూసుకో, ఎవరొద్దన్నారు? అది కంట్రోల్ చేసుకోవటం అంటే, తెలిసిందా? తర్వాత హౌ టు కంట్రోల్ డిస్ట్రాక్షన్స్ విను. ఎక్కువ అంటే ఇన్హేల్ ఎక్సేల్ అంటే నువ్వు గాలి కనీసం 5 times లోపలికి ఎక్కువ పీల్చి వదులు, అప్పుడు మైండ్ ఫ్రెష్ అవుతుంది.
డిస్ట్రాక్షన్స్ రాకూడదు అనుకోవటమే డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉంటాం. రత్నకుమారి గారు, డిస్ట్రాక్షన్స్ కంట్రోల్ చేసుకోవటం ఎలా అని మీరు ఆలోచిస్తే డిస్ట్రాక్షన్స్కి దూరం అయిపోతారు. వనజ గారు వినపడుతోంది, చెప్పండి. Which time is best to study? అబ్బా, ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. విచ్ టైమ్ ఈజ్ బెస్ట్ టు స్టడీ? నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే. అస్సలు ఈ వరల్డ్లోనమ్మా బెస్ట్ టైం టు స్టడీ అని ఏదీ లేదు. నేను దీనికి ఎప్పుడు ఏం చెప్తానో తెలుసా? నేను ఒక్క తడవ ఎక్కడో చోట సెమినార్ ఇచ్చి వస్తుంటే ఒక స్టూడెంట్ అడిగాను నన్ను, ఏమని, రోజుకి ఎన్ని గంటలు చదవాలి చెప్పు, నేను గొప్ప అయిపోవాలనుకుంటున్నాను, రోజుకి ఎన్ని గంటలు చదవాలి? నా ఆన్సర్ ఏంటంటే, నువ్వు కొన్ని గంటలే చదివితే మిగిలిన గంటలు ఏం చేస్తావు? అది నువ్వు ఆలోచించుకో. నీకు ఉపయోగపడేటువంటి పనులు నువ్వు చెయ్యి. నీకు ఉపయోగపడే పనులు నీ శరీరానికి ఉపయోగపడాలి, నీ మనసుకు ఉపయోగపడాలి, నీ గోల్ రీచ్ అవటానికి ఉపయోగపడాలి. అందుమూలాన నువ్వు ఎక్కువ గంటలు చదవమని నేను అంటల్లా. ఒక ప్లాన్ చేసుకుని ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నావో చూసుకో, ఎన్ని నిమిషాలు వెయిట్ చేస్తున్నావో చూసుకో. నాగాంజలి గారు బుక్స్ ఓపెన్ చేసి చదువుతుంటే ఎవ్రీ 10 minutesని ఒకసారి మొబైల్ చూడాలి అనిపిస్తోంది. ప్లీజ్, ఎంత బాగుంది, ఎంత స్వచ్ఛంగానో నువ్వు చెప్పావు బాబు. మొబైల్ నీ పరిసరాల్లో పెట్టుకోకు. నువ్వు ఒక్కటే నీకు చెప్తున్నాను, మేమందరం కూడా నాన్న పైకి చదివేవాళ్ళం. పైకి చదివేతుంటప్పుడు నీ మనసు కంట్రోల్ అవుతుంది, అది గుర్తుపెట్టుకో. స్టడీస్ ఎలా మేనేజ్ చేయాలి చెప్పే కదా. చేతిలో పెన్ను పెన్సిల్ ఉండాలి, పైకి చదువుతూ ఉండాలి, పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి. సార్ ఇప్పుడు అడగండి బాబు. టీచర్స్ చదువు చదువు అని చెప్తారు సార్, మనకి చదవడానికి లేనప్పుడు అంటే వాళ్ళతో ఎలాగా దగ్గర అవ్వాలి అని. గౌతమ బుద్ధుడు చెప్పిన ఆన్సర్ చెప్తాను నీకు. ఆయన తన తోటి వాళ్ళతో కలిసి భిక్షాటనకి వెళ్తాడు. అప్పుడు ఒక ఆవిడ, దుఃఖలాగా ఉన్నావు, పనిచేసి సంపాదించుకోలేవా అంటుంది బుద్ధుడిని. అప్పుడు శిష్యులు అందరూ అంటారు, అయ్యా ఆవిడంత తిట్టింది కదా మిమ్మల్ని, మీరు రియాక్ట్ అవ్వరేమిటి అని. అప్పుడు బుద్ధుడు అంటాడు, ఏమని, ఆవిడ తిట్టింది నేను తీసుకుంటే కదా నేను రియాక్ట్ అవ్వటానికి. నేను ఈ సెల్ ఫోన్ నీకు ఇస్తున్నా, ఈ సెల్ ఫోన్ నీకు ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకుంటే నీది, నువ్వు తీసుకోకపోతే నా దగ్గరే ఉంటుంది. సంబడి ఈజ్ స్కోల్డింగ్ యూ, వెన్ యూ డోంట్ రిసీవ్ హౌ ఆర్ యూ ఎఫెక్టెడ్? ఎప్పుడు గుర్తుపెట్టుకో, టీచర్సు, పేరెంట్సు, వెల్ విషర్సు మరింత గొప్పవాడివి కావాలని కొద్దిగా ఎక్కువ అంటారు. నువ్వు వాళ్ళు చెప్తున్నది ఆచరించగలగటానికి ప్రయత్నం చేస్తావు. చాలా ఓపిక్గా చెప్పారు అన్నీ కూడా. చాలా థ్యాంక్స్ అండి. అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఇది మీకు ఆడ్ టైము. నాకు తెలిసి ఇది మీకు తెల్లారుజామున లేచి కూర్చొని మా కోసం ఇంత టైం స్పేర్ చేసినందుకు డివిఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి.